మంచి స్పర్శ, చెడు స్పర్శ, వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. తల్లిదండ్రులు, చిన్నపిల్లలు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు కూడా. చెడు స్పర్శ అంటే మీకు ఎవరైనా పెదవుల దగ్గర కానీ, ఛాతీ, తొడ భాగం, తొడల మధ్య భాగం కానీ, పిరుతుల దగ్గర కానీ టచ్ చేస్తే అది చెడు స్పర్శ. అటువంటి చెడు స్పర్శ కానీ ఎవరైనా చేస్తే వద్దు అని బిగ్గరగా అరవడం అనేది ముందుగా నేర్చుకోవాలి. భయపడి మౌనంగా ఉండకూడదు. మంచి స్పర్శ అంటే చేతులు షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది మంచి స్పర్శ. అలా చెడు స్పర్శ చేస్తే వెంటనే బిగ్గరగా అరవడము, దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళు దూరంగా వెళ్ళమని చెప్పడం చేయాలి. చెప్పండి, మీరు పెద్దగా అరిచి చెప్పండి. అలాగే నమ్మకమైన మీ పెద్దవారితో, మీ తల్లిదండ్రులతో, మీ ఉపాధ్యాయులతో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి